ఇంత బలగాన్ని, ఇంత కుటుంబాన్ని దూరంగా పెట్టి కేవలం రాజకీయం కోసం వీళ్ళందరినీ పక్కన జరిపి తను నమ్మిన సిద్ధాంతం కోసం ఇన్నాళ్ళు కష్టపడినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ నిజంగా అమ్మకి తను తల వంచి నమస్కరిస్తున్నప్పుడు కన్న తల్లి, అలాగే పెంచిన తల్లి వదిన, ఆ ఇద్దరి మధ్య, ముగ్గురు మధ్య వాళ్ళకున్నటువంటి బంధం చూసినప్పుడు మనిషి అనేవాడికి కన్నీరు ఆగదు. కారణం, ఇంత అద్భుతమైనటువంటి దృశ్యం చూసిన తర్వాత ఆనందంతో కన్నీళ్ళు ఆగని పరిస్థితి ఉంటుంది. అద్భుతం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటే, అన్న తండ్రిగా వ్యవహరించాడు, వదిన తల్లిగా పెంచింది. అలాగే కన్న తల్లికి రుణం తీర్చుకుంటున్నట్టుగా ఇంత ఎదిగిన ఒదిగున్నటువంటి ఆ గొప్ప లక్షణం ఉంది చూడండి. అమ్మను ఎంత హుందాగా తను, అద్భుతం నిజంగా. కన్న తల్లి ఎప్పుడు బిడ్డను హత్తుకుంటుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు అమ్మని హత్తుకున్నప్పుడు ఆ అమ్మను బిడ్డగా మార్చుకున్నాడేమో పవన్ కళ్యాణ్. అంత గొప్పగా ఉంది. యా, నా ముగ్గురు అతిథులు ఏమంటారో చూద్దాం. యా రజనీ గారు, ఆనంద బాష్పాలు తుడుచుకున్నారా? సార్, అది ఎమోషన్ కంటే ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఆయన అంతగా బాధపడలేదు సార్. ఆయన 21 చోట్ల ఒక్క చోట కూడా ఓడిపోకుండా గెలిచాడు చూడండి. అప్పుడు గురుతర బాధ్యత లాగా నా మీద బాధ్యత ఎక్కువైపోయింది. నన్ను ఇంతమంది నమ్మారు, ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి, అది ఇంకా గొప్ప బాధ్యత అంటూ ఆయన తలమానికం అయినటువంటి పరిస్థితి ఆనంద బాష్పాలు మేము చూసాం. కానీ వాళ్ళ రోజు చిరంజీవి గారి ముందు ఒక చాంటి బిడ్డలాగా ఆయన కాళ్ళకి దండం పెట్టడం అంటే ఏదో కొద్దిగా వంగాల్సి వచ్చి వంగి చేత్తో కాళ్ళని తాకాల్సి వచ్చి తాకే పరిస్థితి కాదు సార్. ఒక దేవుడు ముందు ఒక భక్తుడు మోకరిల్లుతాడు చూడండి, ఆ మాదిరిగా అన్న ముందు, వదిన ముందు, ఈరోజు తల్లి ముందు మోకరిల్లించిన తరుణం చూస్తే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మా నాయకుడు. ఈరోజు తనని తాను తగ్గించుకొని 21 సీట్లో కుదించినప్పటికీ సెంటర్లో బీజేపీలో ఒక కీలక స్థానం, ఈరోజు ఒక 40 దశాబ్దాలు 40 సంవత్సరాల చరిత్ర గల టీడీపీలో ఒక సుముచిత స్థానం అంటే ఒక పెద్దన్న పాత్ర అండి. ఈరోజు చంద్రబాబు గారికి పెద్ద కొడుకుంటే ఆయన ఆ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద కొడుకు ఇంటికి ఎలా నిలబడతాడో రాష్ట్రానికి నా అన్న అంతకంటే కీలక బాధ్యత వహించాడండి. అడిగితే సాయం చేసేవాడు మానవుడైతే అడగకుండా సహాయం చేసేవాడు మహాత్ముడు మా అన్నండి. ఈరోజు టక్కుమని తీసుకున్న నిర్ణయానికి ఇబ్బందులు పడి నానా మాటలు తిని కూటమి కలపడానికి ఆయన చేసిన ప్రయత్నం ఈ రోజు అండి నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా కష్టసాధ్యమైన పరిస్థితి అండి. ఈరోజు చంద్రబాబు గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే స్థానిక ఎన్నికల్లో ఎదురైన సమస్యలే ఇక్కడ కూడా బహుశా ఎదురయ్యేయేమో. ఆ టైంలో ఆయన ఇచ్చిన చేయూత ఈ రోజుకి మర్చిపోలేము అంటూ ఈరోజు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారని పలుమార్లు చెప్తుండడమే కాదండి, ప్రతి తెలుగుదేశంలో గెలిచిన నాయకుడు కూడా ఈరోజు ఈ గెలుపు, ఇంత ధైర్యమైన మలుపు, ప్రజల తీర్పు, ఇదంతా పవన్ కళ్యాణ్ గారి సారథ్యం అంటూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుంటే ఎగతాళి చేసిన మాటలు గుర్తుకొస్తాయి రాజేంద్ర గారు. అరే, దశాబ్ద కాలం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, నీకు గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పారిపోయాడు, 175 చోట్ల ఒక్క చోట కూడా గెలవలేదు అన్నటువంటి మొరిగిన వారికి నుంచున్న 21 చోట్ల ఒక్క అభ్యర్థి కూడా ఓడిపోకుండా భారీ మెజారిటీతో 21 కదా మొరిగిన వారికి, అర్రే నేను 21 తీసుకొని 21 గెలిచాను, 100% స్ట్రైక్ రేట్ చూపించాను, నువ్వేంటి బాసు 175 చోట్ల ముంచొని 11 అంటూ క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్కి నుంచున్నట్టుగా కెప్టెన్ నువ్వు, వైస్ కెప్టెన్ మీ పెద్దిరెడ్డి అన్నట్టుగా ఈరోజు ఉందేంటి? 151లో పంచభూతాలను ఇబ్బంది పెట్టినందుక 5 గల్లంత అయిపోయింది. 5 ఎక్కడ తప్పిపోయిందో ముందు ఎత్తుక్కో. అదే ఋషికొండని కొల్లగొట్టావు, అదే మా కృష్ణానదిలో ఇసుక అమ్మేసావు, అదే మట్టిని తవ్వేసావు, అదే రోడ్డు కట్టంగా పాపం చెట్లని నరికేసావు, ప్రకృతికి విపత్తు కలిగిస్తే అఖండ సినిమాలో లాగా
ఖండాలుగా తునకలుగా చేసి ఈరోజు తల్లి భువనేశ్వరమ్మని అవమానించిన కారణంగా, ద్రౌపదిని అవమానించిన కారణంగానే కురుక్షేత్రం జరిగింది సార్. ఈ రోజు ఈ మెజారిటీ కేవలం భువనేశ్వరమ్మ గారికి అసెంబ్లీలో జరిగిన అవమానానికి, మళ్ళీ నేను సీఎం అయ్యాకే వెనక్కి వస్తానన్న చంద్రబాబు గారి సమాధానానికి, ఈ రోజు అసెంబ్లీలో సైతం కూర్చునే అవకాశాన్ని కల్పించకుండా ఈరోజు ఈ భారీ ఓటమి అనేది ఒక ఆడబిడ్డకి జరిగిన అవమానం. సీతమ్మ తల్లి లాంటి ఈరోజు భువనేశ్వరమ్మ భర్త జైల్లో ఉంటే బస్సులో తిని బస్సులో పడుకుని ఈరోజు 52 రోజులు ఆయనతో పాటు వెళ్ళి ఆయనతో పాటే బయటకు వచ్చినటువంటి ఆ తల్లి, ఆవిడికి జరిగిన అవమానం, ఆయన పార్టీ ఆఫీసు పగలగొట్టిన దృశ్యం, ఆయన కన్నీటి పర్యంతమైన కార్యాలయం, వీటన్నిటికీ ప్రజల్లో మార్పు బిగిన్ అయిపోయింది సార్. వారు వన్ సైడ్ అయిపోయింది సార్. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిచిద్దా జగన్మోహన్ రెడ్డి గారు అని గర్జించేదాన్ని. వై నాట్ 175 అంటావేంటా బాబు, ఎక్కడన్నా ఉందా రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ అని అన్నందుకు నా నోటికే సంఖ్యలేసి, ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఉంటదమ్మా, కానీ అది అతను కాదు చూపించేది, మనం దత్తపుత్రుడు అని మొరిగినందుకు పిఠాపురం నుంచి దత్తాత్రేయ పుత్రుడుగా మా అన్న ఈరోజు పట్టాభిషేకుడు అవడం, ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతుంటే కొమరం పులి అనడం చాలా గొప్పగా గర్వంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు. అలాగే రాష్ట్ర రాజకీయమే కాదు, కేంద్ర రాజకీయాన్ని కూడా మలుపు తిప్పగలిగినటువంటి ఇద్దరు తెలుగు నాయకులు. వి మస్ట్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నిజంగా రాజకీయం అంటే ఏంటో, ప్రజల కోసం ఎలా నిలబడాలో అన్నటువంటి పెద్ద పాఠం నేర్పినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్. అట్ ద సేమ్ టైం నేను చూయించినటువంటి దృశ్యాల్లో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయవలసినటువంటిది, గుర్తు చేయాల్సిన అంశం ఒకటే, తల వంచి మోకరెళ్ళవలసింది